ఇప్పుడు మనం బోయిన్పల్లిలోని హస్మత్పేట్ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ నా పక్కన ఉంది మొత్తం ఇది హస్మత్పేట్ చెరువు. దాదాపు ఇది అధికారుల లెక్కల ప్రకారం రికార్డుల ప్రకారం అయితే ఇది 60 ఎకరాలలో ఈ చెరువు ఉండేదని అధికారులు చెప్తున్నారు. అయితే ఇది మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే 30 ఎకరాల్లోనే విస్తీర్ణం చెరువు విస్తీర్ణంలో ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఈ పక్కన ఎక్కడైతే ఫెన్సింగ్ తర్వాత ఉందో కాలనీ అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఆక్రమించి కట్టారని అధికారులు తేల్చి వాళ్లకు నోటీసులు అందజేశారు. అయితే అక్కడ ఉన్న కాలనీ ప్రజలు మాత్రం మేము ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము, గతంలో ఎప్పుడు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, ఇప్పుడే వచ్చి మాకు నోటీసులు ఇచ్చి ఇప్పటికిప్పుడు ఒక వారం రోజుల్లోనే మీరు ఇక్కడ ఉన్న నిర్మాణాలని తొలగించాలి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము 60 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, మేము పిల్లలం అందరం ఇక్కడే ఉంటున్నాము, మేము దినసరి కూలీలు చేసుకుంటేనే మాకు జీవితం గడుస్తుంది, అట్లాంటిది మేము హఠాత్తుగా ఇక్కడ నుంచి మమ్మల్ని పంపిస్తే మేము ఎట్లా బతికేది అనేది కూడా వీళ్ళు ఇక్కడున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇక్కడ ఈ చెరువును ఈ కాలనీని సందర్శించి ఇక్కడ నిర్మాణాలకు ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళందరితో ఈటెల రాజేందర్ మాట్లాడారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆయన ఒక భరోసా ఇచ్చారు. అయితే మీకు నిర్మాణాలకు ఎట్లాంటి డోకా ఉండదు, నేను హామీ ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి కూడా వాళ్ళతో ఈటెల రాజేందర్ చెప్పారు. అయితే మనం ఇప్పుడు విజువల్ చూసుకున్నట్టయితే అక్కడ కనిపిస్తున్న ఇండ్లు అన్నీ చెరువు FTLలో కట్టినట్టుగా ఇక్కడ అధికారులు గుర్తించి రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్న ఇండ్ల అన్నిటికీ కూడా దాదాపు 100 కట్టడాలకు వాళ్ళ ఓనర్ల పేర్ల నోటీసులు జారీ చేశారు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా వాళ్ళకు సర్వ్ చేసిన నోటీసులు కూడా చూపించడం జరిగింది. మేము 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము అస్సాంపేటలో. మాకు నోటీసులు వచ్చినాయి ఇక్కడికి. 30 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ వెళ్ళాలి ఇక్కడ నుంచి? 30 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు పిల్లలు, మేము చదువుకున్న పిల్లలు ఉన్నారు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎక్కడ వెళ్ళాలి? వచ్చి నోటీసులు ఇస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? ఏదైనా ఉపాధి తెప్పించి చేయాలి కదా. మాకు డ్రైనేజ్ వచ్చింది, మరి కరెంట్ బిల్లు వస్తున్నది, ట్యాక్సీ కడుతున్నాము, ఆ రోడ్లు వేసారు, ఇవన్నీ వేసారు. వేసినాక 35 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళమంటే మేము ఎక్కడ వెళ్తాము? చిన్న పిల్లలతోని మాకంతా చిన్న పిల్లలు ఉన్నారు, మాకు అందరికీ చిన్న ముసలి వాళ్ళు ఉన్నారు ఇంట్లో. మీరు రోజు పని చేసుకుంటే బతుకుతాము. ఇక్కడ ఆకుకూరలు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటాము, కూలి పని వెళ్తారు. ఇక్కడ మరి ఇళ్ళలో పని చేసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి మరి? 7 డేస్లో కాల్ చేయమంటే ఎక్కడ వెళ్ళిపోమంటారు మమ్మల్ని? నోటీస్ 7 డేస్లో కాల్ చేయమని ఇచ్చారండి. మరి మేము ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? ఇట్లా భయభ్రాంతులు చేసి రోజు అందరు ఎవరు భోజనం కూడా చేయట్లేదు, అందరూ ఏడపడం ఇక్కడ కాలనీలో అందరూ. అంటే మీరు చెరువులో కట్టుకొని ఉన్నారంటున్నారు? చెరువులో ఉన్నామండి. 35 ఇయర్స్ నుంచి ఉన్నాం కదా ఇక్కడ మేము. మరి అప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఇవ్వడం ఏంది? మేము అమ్ముతానే కొనుక్కున్నాం కదా ఇక్కడ. మేము వచ్చి కబ్జాలు అయితే చేసుకోలేదు కదా. మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఇక్కడ మేము వచ్చి మేము గుడిసెలు వేసుకొని లేము, అలా డబ్బులు కట్టాము, బిల్డింగ్లు కట్టుకున్నామండి, లోన్లు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు పిల్లలే స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గర, బ్యాంకు లోన్ ఉంది. మేము ఇవన్నీ ఎక్కడ వెళ్తాం? చిన్న పిల్లలు ఉన్నారండి, ఎక్కడ వెళ్తాం మేము? ఇప్పుడు వచ్చి నోటీస్ ఇచ్చి కాల్ చేసి 7 డేస్లో కాల్ చేయమంటే ఎట్లా కాల్ చేస్తారండి? ఎట్లా కాల్ చేస్తాం మేము? ఇట్లా ఎంతమంది, చాలామంది ఉన్నారు ఇక్కడ. కొన్ని దగ్గర ఒక 50,000 మెంబర్స్ ఉంటారు ఇక్కడ అందరూ, అంటే మొత్తం కలిపి ఒక 200 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వీళ్ళందరూ ఎక్కడ వెళ్తారు ఇప్పుడు? అందరూ కూలి పని చేసుకుంటారు సార్ ఇక్కడ. నేను కూడా కూలి పని చేస్తాను, నేను కూడా రోజు డైలీ. నాకు 5 మెంబర్స్ పిల్లలు, మా బ్రదర్ని ఇద్దరం కలిసి ఉంటాము. పెద్ద ఆయన ఇక్కడ చూడండి. ఇక్కడ ఈయన పరిస్థితి ఏంది? ఇక మా అత్తగారి ఇక్కడ ఆధారం లేదు సార్, ఊరు లేదు మాకు. ఇక్కడ పరిస్థితి బాగలేదు మాది, ఇంత కష్టపడుతుంది. మీరు మాకు ఇక్కడ ఆధారం లేదు. 2 సంవత్సరాల నుంచి ఉంటుంది? 30 సార్.
30 నుంచి అప్పట్లో ఎవరైనా ఆఫీసర్లు వచ్చి ఇట్లా నోటీసులు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు సార్. మరి ఇప్పుడు మీరు చెరువులు ఉన్నారంటున్నారు. ఇప్పుడు చెరువు వాళ్ళకి తీసుకున్నప్పటి నుంచే ఉన్నాం, అప్పటి నుంచి ఏం లేకుండే మాకు. ఇంత ఒకరు రావాలి, ఇల్లు నడవాలి, భవిష్యత్తు చాలా కష్టం. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, ఎక్కడ పోవాలి, ఏడు ఉండాలి మేము. మాకు చాలా కష్టం ఉంది, ఎక్కడ పోయి బతుకుతాము. సొంత ఇల్లే మాది. ఇచ్చిండ్రు, మాకు తెలియక కొని కట్టుకున్నాం. మాకు తెలిస్తే ఇట్లా ఉంటామా? మేము ఉండనే ఉన్నాం. మరి మాకు ఏదన్నా ఆధారం చూపించినాకనన్నా చెయ్యాలి, ఏదన్నా ఒక్కటాలు అట్లా చేస్తే బాగుంటుంది. అస్మత్పేట్ చెరువు ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకు అధికారులు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీకు? అయితే ఇప్పుడు అధికారులు వచ్చి మీకు ఏం చెప్పారు, ఏమైనా నోటీస్ ఇచ్చారు? మాకు నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. ఇక్కడ మేము నోటీస్ మేము లేకుండే ఇంట్లో, నోటీస్ పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే వితిన్ 7 daysలోనే ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాలన్నట్టుగా ఇంట్లో ఉంది. కాకపోతే మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఇల్లు కట్టుకొని మాత్రము ఇది కట్టుకొని 40 సంవత్సరాలకు పైగానే అయిపోయింది ఈ ఇల్లు కట్టుకొని. మేము ఎవరి దగ్గర గుంజుకునే కాదు, కబ్జాలు చేసుకునే కాదు, కొనుక్కున్నది కాదు. మేము ఇక్కడ ఉన్నందుకు మాకు సర్పంచ్ ఇచ్చినది ఇది, గ్రామ పంచాయతీ ఇది మాకున్నది. మేము ఇక్కడ ఉన్నది ఇప్పుడు వెనకాల ఎవరెవరో కబ్జాలు చేసుకొని ఎన్నో కట్టుకుంటారు, ఎన్నో వేసుకుంటారు. వాళ్ళే గుంజుకొని ఉన్నోళ్ళు. ఇక్కడ ఉన్నోళ్ళు అంతా పేదవాళ్ళే. ఇక్కడ అంతా అంగడ్లల్లో కూర్చొని కూరగాయలు అమ్ముకునేటోళ్ళు అమ్ముతున్నారంటే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఇప్పుడు మొత్తం మీరు అందరు ఖాళీ చేయాలంటే ఇది కాదు కదా. ఇప్పుడు ఖాళీ చేయాలంటే ఇప్పుడు అయినా పోనీ ఏదన్నా మాకు చూపించి ఖాళీ చేపిస్తున్నా అంటే అది వేరే విషయం. అక్కడ మీరు ఉండండి అమ్మ, మేము ఈ చెరువు కిందికి చేస్తుండే అయినా నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తా, అది మంచి పని. ఇప్పుడు కాకుండా మన పిల్లలకన్నా పనికి వస్తుంది. వాళ్ళు చెరువులు నిండుతాయి, కొన్ని బోర్లు నిండుతాయి, నీళ్ళు వస్తాయి, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. కాకపోతే ఆధారం ఇక్కడ కొన్ని ఏండ్ల నుంచి ఉన్నాం మేము, వెనకాల ఉన్నాయి, వాటిని అన్నిటిని తీయండి. పెద్ద పెద్దవి ఉన్నాయి, మస్జిద్లు ఉన్నాయి, అక్కడ ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవి తీయండి. ఇప్పుడు ఈ చిన్నోళ్ళ దగ్గరకు వచ్చి 50-60 గజాలలో ఉండే విలేజ్ గుంజుకొని ఏం చేసావు? ఇప్పుడు ప్రభుత్వమే కొత్తగా ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్స్ అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి గరీబులకు అంటారు. మళ్ళీ మీరు ఇవి గుంజుకొని ఇదేం చేస్తారు? మొత్తం బొందలగడ్డ చేస్తారా, శ్మశానం చేస్తారా? దీన్ని ఇదైతే కరెక్ట్ కాదు. మేమైతే నిజంగా మాకు నోటీస్ వచ్చి నుంచి 3-4 రోజుల నుంచి మేము అసలు ఎవరెవరికి ఫోన్లు చేయాలనో, ఎక్కడెక్కడికి పోవాలనో, ఎవరిని పట్టుకోవాలనో మేము అసలు పిచ్చోళ్ళం అవుతున్నాం తెలుసా. ఇన్నేళ్ళ నుంచి మేము ఉన్నాము, మాకు వచ్చిందంటే వెనక వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పండి. వాళ్ళైతే ఇప్పుడు వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎట్లయితారు? మాకే నోటీసు మేము రాదు, అసలు మాకు రాదు నోటీసు. ఇప్పుడు చెరువు ల్యాండ్ కింద మీది కూడా ఉన్నదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇస్తే మేము ఎక్కడ పోతాం, ఎక్కడ చేస్తాం? ఇప్పుడు మా అమ్మకి ఇప్పుడు ఆ పెళ్ళి అయి కూడా మా అమ్మకి 60 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయి. 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మా తాత ముత్తాతలు అంతా ఇక్కడే. నా పెళ్ళి అయింది ఇక్కడనే. మా అమ్మగారి ఇల్లు షాలిబండ నుంచి నన్ను హస్బెండ్ పెట్టించిండ్రు. 17 సంవత్సరాలలో నా పెళ్ళి అయింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. నాకు 5 మంది పిల్లలు. నేను రోడ్డు మీద చాయ్ ఉప్మా అమ్ముకొని బతికిన, మిరపకాయలు బజ్జీలు అమ్ముకొని. ఈయన సర్పంచ్ నాకు జాగా ఇది చూపించిండు, గ్రామ పంచాయతీ ఇచ్చిండు నాకు నా పెళ్ళైన కొత్తలా. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇంకా ఓట్ కార్డులు అవి చూపించమంటే కూడా చూపిస్తా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. కరెంటు బిల్లు ఉంది, ఇంకా నల్ల బిల్లు, ఇంటి పన్ను, అన్ని టెక్స్ గిట్ అన్నీ ఉన్నాయి. నేనేమి దొంగతనంలో ఉండలే. నాకు సర్పంచ్ స్వయంగా ఇచ్చింది. నన్ను కబ్జాలు చేసుకోలే, మేము ఎవరి దగ్గర కొనలే. మాకు సొంతం, మాకు సర్పంచ్ ఇచ్చింది ఇది గ్రామ పంచాయతీలో. సార్ నేను ఒక మాట చెప్పాలా, అయినా చేస్తుండు, మంచి పనే చేస్తుండు. కానీ పేదవాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి చూపించినాక వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు గుడి. ఇప్పుడు మీరు తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెడతాంటే పిల్లలు స్కూల్లో ఎట్లా పోతారు, ఎట్లా కిరాయిలు? ఇవాళ రేపు ఒక కిరాయి రూమ్ తీసుకోవాలంటేనే 4,500 రూపాయలు నడుస్తుంది. అది ఇప్పుడు వీళ్ళు మేము చేసుకునేదే అంతంత పనులు. మేము ఏదో మిర్చీలు ఓడలు అవి చేసుకొని అమ్ముకుంటాం రోడ్డు మీద. అందులో మేము ఇంటికి రాలి మేము ఇంత పైసలు కూడా పెట్టుకొని మీరు మొత్తం కూడా చూడండి, ఇంకా మొత్తం కూడా కట్టుకోలేదు. పెద్ద బంగ్లా బిల్డింగ్లు కూడా ఏం కావు ఇవి, అపార్ట్మెంట్స్. గరీబ్ వాళ్ళది చెయ్యొద్దు. నువ్వు చెరువు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నావు కదా.
అది చెయ్యాలా. చెరువులు కూడా చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, అవి ఫండ్స్ వస్తే వాళ్ళు తినేస్తారు, అవి ఆడనే మురిగిపోతాయి చెరువులు. ఏదో ఎవరో వస్తున్నారని చూపుల కోసం చేస్తారు, 4 రోజుల కోసం, మళ్ళీ అది ఆడనే పెడతారు. అవన్నీ పైసలు నష్టం చేసే బదులు ఏదైనా చేస్తే పని గుర్తుండిపోవాలి చరిత్రలో. అట్లా చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఎంతమంది వస్తారు మారుతారు పోతారు, కానీ గుర్తుండిపోయేటట్టుగా చేయాలి. కాకపోతే అట్లా తీయడం కరెక్ట్ కాదు. ఉన్నోళ్ళే తీసుకోండి, లేనోళ్ళే మాత్రం తీయొద్దు సార్. ఇదైతే నేనైతే రేవంత్ సార్ గారికి ఇదే అంటున్నా, లేనోళ్ళది అసలు మీరు అలా జోలికే పోకపోతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఎవరిది కలకల వస్తారు, ఎవరిది తీసుకోవద్దు. కాకపోతే ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళకి ఇది లేకపోతే ఇంకోటి ఏడనన్నా తీసుకుంటారు, కానీ ఇట్లా తీసుకోవద్దు. నేనైతే ఇదే అంటున్నా. మేమైతే దేవునికి రోజు పూజలు చేసేదాన్ని, నేనైతే పొద్దంతా నేను దేవునికి ఒక్కటే పబ్బతి పడుతున్నా. ఉన్న వాళ్ళ ఇల్లు మాత్రం ఉండనిదే భగవంతా. అయితే వీళ్ళకి ఇచ్చిన నోటీస్ మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్గా వచ్చినట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోటీస్గా తెలుస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద లేక్ కుంట బోయిన్ చెరువు అని ఉంది. ఇక్కడ FTL బఫర్ జోన్లో వీళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ తహసీల్దార్ బాల్నగర్ తహసీల్దార్ అన్న పేరు మీద ఇక్కడ వచ్చింది. తహసీల్దార్ సంతకం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇక్కడ ఈ బోయిని చెరువును ఆక్రమించి కట్టినారని వీళ్ళకు నోటీసులు వచ్చాయి. ఒక వారం రోజుల్లోనే వీళ్ళు ఇక్కడ ఉన్న ఇంట్లో ఈ ఇల్లును ఖాళీ చేసి పోవాలని చెప్పి అధికారులు వచ్చి చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే మేము ఒక వారం రోజులు టైం ఇస్తాను, మేము ఎక్కడ పోతాం, మేము గత 60 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము, మా పరిస్థితి ఏంది, మాకు ఏదైనా ఉపాధి కానీ మాకు వేరే ఎక్కడైనా ప్రభుత్వం ఇల్లు కేటాయిస్తే మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళు చెప్తున్నారు. సామాన్య ప్రజలమైన మమ్మల్ని టార్గెట్ చేయకుండా బడాబాబులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కానీ ఇతర పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెరువులను కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ మాలాంటి పుట్టకూటి కోసం మేము రోజు దినసరి కూలీ చేసుకొని బతికే వాళ్ళం, మమ్మల్ని గవర్నమెంట్ ఈ విధంగా టార్గెట్ చేయడం సరికాదని, అట్లాగే మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కూడా ఇక్కడ ఉన్న హస్మత్పేట వాసులు కోరుకుంటున్నారు.